ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేశారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని, ఈ హక్కుతో గాంధీ భవన్కు వచ్చి తమ వాళ్ళపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలని సవాల్ విసిరారు. ఒక పని మనిషి పని పిల్లగా ఆడ కష్టం చేసుకొని కుటుంబాన్ని కాపాడుకుండే ఆడది అదే చెప్పింది. 6 సంవత్సరాలుగా నేను వీళ్ళ ఇంట్లో పనిచేసిన దాన్ని, 6 సంవత్సరాలుగా వీళ్లతో నేను పనిచేస్తూ ఉంటే నన్ను అవమానపరిచి అన్ని విధాలుగా ఒత్తిడి చేసి నా పైన ప్రెషర్ తీసుకొచ్చి నన్ను రేప్ చేశారని బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఆ అమ్మాయికి ఏర్పడి 6 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళకు కూడా కరుణ అనేది లేకుండా ఈ మనిషి ఆ పిల్ల జీవితాన్ని భ్రష్టు పట్టించాడు. అదే రోజు పొలిటికల్ వర్కర్ 44 సంవత్సరాలు వయసున్న పొలిటికల్ వర్కర్ ఈ హసన్ ఎంపీ నన్ను బలాత్కారం చేసి రేప్ చేశాడు ఒఫీషియల్ హెడ్ క్వార్టర్స్ లో హసన్ లో 2021 లో అని వాస్తవాలు బయట పెట్టడం జరిగింది. సిఐడికి ఆ అమ్మాయి చెప్పింది, నన్ను రేప్ చేస్తూ వీడియోలో ఫోన్ లో వీడియో కూడా తీశాడు, తీసి మాటికే అది చూపించి బ్లాక్ మెయిల్ చేసి నిన్ను మళ్ళీ నేను ఇది చేస్తానని బలవంతంగా మళ్ళీ ఆ పిల్లతో అశీల సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ఆ పిల్లని వేధించాడు. ఎంత తెగిచ్చుంటే ఆ పిల్లలు పాపం బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన కర్మ వాళ్ళకి పట్టింది. ఇదే నా వీళ్ళు చేసేది. బీజేపీకి ఇది కొత్త కాదు. నేను చెప్పేది కేవలం ఎన్నికల సందర్భంలో అవకాశం తీసుకొని చెప్పటం కాదు, ఉన్న వాస్తవాలు